హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. ఇక మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలామంది చూసి మన వీడియోస్ని మనకు లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ చేస్తూ ఉన్నారు. కాబట్టి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక ఎప్పట్లాగే మళ్ళీ కూడా ఈరోజు అయితే షాప్ అయితే ఓపెన్ చేశాను. వ్యాపారం అయితే మొదలు పెట్టాము ఇప్పుడే. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? అంటే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. పాపం పొద్దున్నే ఈరోజు సోమవారం కదా, ఇంకా పిల్లలకు కూడా వరుసగా 4 రోజులు సెలవులు వచ్చాయి కాబట్టి మనకు పిల్లలు కూడా రెడీ చేయడానికి అంతా కూడా హడావిడిగా ఉంటారు. మీ పనులు మీరు చేస్తూ ఉంటారు. మీ పనులు మీరు చేస్తున్న నా వీడియోని కూడా ఒకసారి చూడండి. మనదేముండదు, మీతో మాట్లాడడం అంతే. ఈరోజు కూడా మనకు ఈరోజు మండే కదా, యథావిధిగా మళ్ళీ కూడా మామూలుగానే షాప్ అయితే ఓపెన్ చేసాము. నిన్న చేయాల్సింది, నిన్న ఆదివారము వీడియో పెట్టాల్సింది, కానీ మన వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు పెట్టన్నా ఏదో ఒక వీడియో మేమైతే సపోర్ట్ చేస్తామన్నారు, కానీ నిన్న ఆదివారం పెట్టలేకపోయాను. అసలు టైం సరిపోవట్లేదు. నిద్రలు వచ్చినప్పటి నుంచి షాప్లో ఉండాలి. ఇక తర్వాత ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటాయి. ఇంకా ఈరోజు నా బండి కూడా పంచర్ అయిపోయింది, 2 వీలరు. ఇంకా పంచర్ వేయించుకుని రాను పోవాలా. టైర్ పూర్తిగా అరిగిపోయింది. ఎప్పుడు పంచర్ అయిపోయింది ఏమో అయిపోయింది. బండి అయితే తోసుకొని పోయి పంచర్ అయితే వేసుకొని రావాలా. అదొక టాస్క్ అయితే ఉంది. ఇప్పుడు అదొక పని అయితే ఉంది. ఏదో పని ప్రతిరోజు పొద్దున్నే ఆవులింపులు కూడా వస్తున్నాయి. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి. ఇట్లయితే ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడే నిద్రలో వచ్చాను, స్నానం కూడా చేసాను. మీరు స్నానాలు చేసి పాపం రెడీ అవుతూ ఉంటారు. ఏం చేయాలి, ఏదైనా సలహాలు ఇమ్మన్నాను. మన వాళ్ళు ఒకరో ఇద్దరు ఇచ్చారు, కానీ మిగిలిన వాళ్ళు అయితే ఇవ్వలేదు. ఏదైనా మీకు తోచిన సలహాలు ఉంటే చెప్పండి, ట్రై చేద్దాం. ఏ విధంగా ఎట్లా ఏంటి అనేసి ట్రై చేద్దాం, చెప్పండి. అంటే దీనికి బదులు అదే నేను మీకు నిన్న వీడియోలో కూడా మొన్న వీడియోలో చెప్పాను, ఏదైనా దీనికి అడిషనల్గా మనకు జిరాక్స్ సెంటర్ అట్లా ఏదైనా పెట్టుకుందామని ట్రై చేస్తున్నాను. ఇప్పుడు షాప్లోకి ఫ్రిడ్జ్ తెచ్చుకోవడానికే డబ్బులు లేవు. ఎందుకంటే మనకు కూల్ డ్రింక్స్ అవి పెట్టుకోవడానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రిడ్జ్ లేదు మన దగ్గర. ఫ్రిడ్జ్ ఉంటే మనకి ఏదో కొద్దిగా బిజినెస్ అవుతుంది. ఫ్రిడ్జ్ కావాలి, కానీ ఫ్రిడ్జ్ అయితే లేదు. ఫ్రిడ్జ్ కూడా ఏదైనా సెకండ్ హ్యాండ్స్లో దొరికితే ఫ్రిడ్జ్ కూడా తెచ్చుకుందాం అనుకుంటున్నాను తక్కువలో. ఒకేసారి మనం అంతా పెట్టుబడి పెట్టేలేం కదా, అందుకనేసి ఫ్రిడ్జ్ కోసం కూడా చూస్తున్నాను. కాబట్టి మనకు ఎవరైనా సరే మన ఇక్కడ తిరుపతి దగ్గరలో కానీ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీ దగ్గర ఏదైనా సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ ఉంటే కనుక, సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ కానీ జిరాక్స్, అది సెకండ్ హ్యాండ్ కలర్ జిరాక్స్ తీసుకుంటాం కదా మిషన్, చిన్నది ప్రింటర్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే తిరుపతి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే నాకు కామెంట్ చేయండి అన్న, నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. తర్వాత నేను వచ్చి మీ దగ్గరకు వచ్చి మాట్లాడి చూసి తీసుకొచ్చుకుంటాను. తక్కువలో ఏదైనా పడేటట్టయితే చెప్పండి. తిరుపతి దగ్గరలో ఉన్న వాళ్ళు, మన తిరుపతి దగ్గర చెప్పండి. ఇంకా ఏదైనా మీరు నాకు డైరెక్ట్గా హెల్ప్ ఏదైనా చేయాలంటే కూడా తిరుపతి దగ్గరే మా ఊరు, మీరు హెల్ప్ చేయొచ్చు. మనకు బ్రతకడానికే అన్న ఇవన్నీ కూడా అదే చెప్తారు కదా పెద్దవాళ్ళు. ఎలా ఎన్ని కోట్లు ఉంటే ఏముందన్నా ప్రశాంతత మనశ్శాంతి అనేది లేకపోతే అట్లా ఉంటుంది కదా. మనకేం కోట్లు వచ్చేయాలని, ఎక్కువ ఇది వచ్చేయాలని మనం అయితే ఏం చేయలేదు. ఏదో మనకు రోజు రోజుకు తినడానికి వస్తే చాలని చెప్పేసి మనం ఈ పని అయితే చేస్తున్నాము. కాబట్టి ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుందాము. ఏదో మనకు రోజు ఒక కూలికి వెళ్ళే డబ్బులైనా వస్తాయి కదా షాప్ పెట్టుకుంటే అనేసి ఉద్దేశము. ఏంటంటే చాలామంది అప్పులు అడుగుతున్నారు, మనం అప్పులు ఇవ్వలేము. అప్పులు ఇచ్చినామంటే ఎప్పుడు ఇస్తారో తెలీదు. మనం ఇక్కడ డబ్బులు పెట్టి తెచ్చుకోవాలా, వాళ్ళకి ఊరికైనా ఇవ్వాలా, మళ్ళీ వాళ్ళనికంటే తిరగాల. ఎప్పుడు ఇస్తారని అడిగితే వాళ్ళు బాధపడుతుంటారు, మనకు బాధ అడగాలంటే. కాబట్టి ఇట్లా ఉంటుంది. కాబట్టి మనము అట్లాగే జరిగిన కాడికి జరగని, వచ్చిన కాడికి చాలు, అప్పు లేకుండా 10 రూపాయలు వచ్చినా మనకు వచ్చినట్టే కదా అనేసి అనుకుంటున్నా.
ఇట్లయితే ఉందండి ప్రస్తుతానికి. ఏం చేద్దాం, ఏం చేయలేము. ఉన్న దాంట్లోనే చేసుకోవాలి అన్నీ కూడా. మొత్తానికైతే ఈ విధంగా ఉంది పరిస్థితి. ఎట్లున్నా ఏమున్నా మనము తప్పదు, కష్టపడాలి. కష్టపడితేనే కదండి, ఊరికే వచ్చే డబ్బులు ఎవరికి కావాలి చెప్పండి. కష్టపడి 10 రూపాయలు సంపాదించుకొని తింటేనే అది మనకు కూడా మంచిది. ఎందుకంటే నేను ఎట్లున్నానని ఎంతోమందిని ఇన్స్పిరేషన్ అండి, ఎంతోమందిని చూస్తుంటాను. డెలివరీ బాయ్లు గాను మనకు, లేకపోతే ఇంకోటి ఆటో తోలే వాళ్ళు, ఇట్లా ఎన్నో రకాలుగా నాలాంటి హ్యాండిక్యాప్డ్ వాళ్ళు మస్తుగా ఉన్నారు. వాళ్ళందరిలో పోల్చుకుంటే మనకెంత చెప్పండి. మనం కూడా కష్టపడాలి, ఒకరి మీద ఆధారపడకూడదు. ఏదైనా అభిమానంతో చేసే హెల్ప్ ఉంటే తీసుకోవచ్చు, కానీ ఏదో మనకు ఆ విధంగా అని కాకుండా. కాబట్టి ఏదైనా అభిమానంతో చేస్తే హెల్ప్ తీసుకుంటానండి. అట్లని నన్ను ఏదో కించపరిచి మిమ్మల్ని ఏదో నేను బాధ పెట్టి అట్లా అనేసి ఏం లేదు. మీకు ఏదైనా బుద్ధి పుడితే మీరు హెల్ప్ చేయాలనుకుంటే, నాకు ఏదైనా సపోర్ట్ చేయాలి, హ్యాండిక్యాప్డ్ అబ్బాయి ఏదో పాపం ఏదో మనం కొంచెం చేతులు అందిస్తే ఆయన కొంచెం ఏదో ఎదుగుతాడు, ఏదో ఆయనకు తినడానికి వస్తాయనేసి మీరు అనుకుంటే ఆ విధంగా అయితే హెల్ప్ చేయండి. ప్రస్తుతానికైతే మనకు వ్యాపారం అయితే ప్రతిరోజు కూడా చేస్తూ ఉన్నాము. మరీ అంత ఎక్కువ ఏం లేదండి, వ్యాపారం కూడా తక్కువగా జరుగుతుంది. ఇట్లుంది పరిస్థితి, తప్పదు. ఎట్లా ఉన్నా మనము చేయాలా, చేస్తేనే మనకు ఇది వస్తుంది. త్వరలోనే లైవ్ కూడా పెడతా. పొద్దున్న ఉంది కావలింపులు వస్తున్నాయండి. ఇంకేం ఫ్రెండ్స్ చెప్పండి. ఇంకా ఏదైనా సరే మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలంటే కూడా ఇవ్వండి. నేను ఇంకా బండి పంచర్ వేసుకొని రావాలా. ఎందుకంటే మనకు ఏదైనా చిన్న చిన్న సరుకులు తెచ్చుకోవడానికి కానీ బయట వెళ్ళి మనకు ఆ బండే ఆధారం అనమాట, 2 వీలరు. ఇక దాన్ని కూడా మనము నీట్గా పెట్టుకోవాలా. అందుకనేసి రాత్రి అయితే అయిపోయింది పంచరు. ఇప్పుడు ఇంకా షాప్లో ఓపెన్ చేసి ఉంటారు కదా అనేసి ఇంకా వెళ్ళలేదు. ఇంక ఈ వీడియో చేసి మీతో మాట్లాడేసి ఒకసారి ఏంటి ఎలా ఉన్నారు ఏంటి అనే విషయాలు కనుక్కొని వెళ్దామని అయితే వెయిట్ చేస్తాను. ఇక ఖచ్చితంగా పోయేసి బండి పంచర్ వేసుకుని వచ్చేస్తే వాటికి ఒక పని అయిపోతుంది. మళ్ళీ మనం అంతా షాప్లోనే ఉండొచ్చు. కాబట్టి ఏదైనా మీరు సపోర్ట్ చేయండి, మన వీడియోలను చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లయితే మనకు పరిస్థితి ఇట్లా ఉందండి. కాబట్టి మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే కూడా చేయండి. అంతేకాకుండా ఏదైనా సపోర్ట్ చేయాలి, ఇంకా ఏదైనా సలహాలు ఇవ్వాలి, దీన్ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, షాపు బాగా జరగాలంటే ఏం చేయాలి ఏంటి, అలాంటి సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కూడా ఇవ్వండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఇప్పుడు. ఇంకా ఏంటంటే మనకి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు వస్తారండి. నాకు దాదాపు ఈ ఛానల్లో 30,000 మంది దాకా ఉన్నారు, కానీ 500 మంది చూస్తున్నారండి వీడియో. నాకైతే చాలా బాధ అనిపించింది. ఏదో మనకు 1000-2000 మంది చూస్తే, లేకపోతే కనీసం అంటే ఒక 10,000 మంది అన్నా చూస్తే మనకేదో యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని చిన్న ఆశపడ్డంలో తప్పలేదు కదండి. కానీ 500 మంది చూస్తారు, లేదంటే 300 మంది, అంతకుమించి ఎక్కువ పోవడం లేదు. కొంతమంది అయితే యూట్యూబ్ని వేలేస్తున్నారు, అది వాళ్ళకి ఎట్లా వస్తున్నాయో వ్యూస్ అర్థం కాలేదు. మనమైతే ఇంత కష్టపడుతూ ఉంటూ కూడా మనకు వీడియోస్ చేస్తూ ఉంటూ కూడా మనకు రావడం లేదు. అంటే ఇంకోట్లేండి ఏంటంటే, మనము అందరూ చేసేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే చేయాల్సి ఉంటుంది. కానీ మనం డిఫరెంట్గా ఏం చేస్తాం చెప్పండి. ఏదో ఒకటి మీరు ఐడియా ఇస్తే అట్లయినా కూడా ఆ కంటెంట్, అంటే ఏ కంటెంట్ చేస్తే బాగుంటుంది, దేని మీద వీడియోలు చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు ఏదైనా చిన్న సలహా ఇస్తే దాన్ని అయితే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే చాలామంది కొంతమంది ఏంటంటే ఏమీ లేకపోయినా కూడా, కొన్ని ఛానల్స్ వాళ్ళు ఉన్నారు, నేను చూశాను వీడియోలో, యూట్యూబ్లో ఏమీ ఉండదండి, ఏమీ లేకపోయినా కూడా వాళ్ళకి లక్షల్లో వ్యూస్ అండి. నేను కనీసం అంటే నాకు 500 వ్యూస్ కూడా రావడం లేదు. 1000-2000 కనీసం ఒక 10,000-20,000 వ్యూస్ అన్నా వస్తాయి అనుకుంటే 35,000 మంది దాకా ఉన్నారు మన దాంట్లో సబ్స్క్రైబర్లు. కనీసం అంటే యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఒక 10,000-20,000 మంది చూసినా కూడా మనకేదో ఒక 6,000-7,000 వస్తాయి నెల వచ్చేసరికి డబ్బులు. అది కూడా నాకు అవసరానికి ఉపయోగపడుతుంది. అట్లని ప్రయత్నం చేస్తూ ఉంటే మనకు చాలామంది, కొంతమంది ఏంటంటే ఇంట్లో వంటలు చేసేది, గిన్నెలు దోమేది పెడతారు, వాటికి లక్షల్లో వ్యూస్ అండి. నిజంగా నమ్ముతారో నమ్మరో, సరేలే, అది కూడా కష్టమైన పనే కదా. వాళ్ళ కష్టం ఎంత ఉందో మనం అట్లా అనుకోకూడదు. ఒకరిని చూసి మనకు రాలేదే, ఇప్పుడు మనకు ఎట్లా అనేసి వేరే వాళ్ళకి వస్తున్నారే మనకు రాలేదని చెప్పేసి మనము అనుకోకూడదు. కానీ ఏం చేద్దాం, అనుకోవాలి. మనం ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాం, మనకెందుకు సపోర్ట్ చేయడం లేదు అనే ఒక బాధ అయితే ఉందన్నమాట.
మీరంతా కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి అసలు ఏ కంటెంట్ మీద వీడియోస్ చేయాలి, అందరిలాగా చేస్తే కాకుండా డిఫరెంట్గా చేద్దామని కూడా అనుకుంటున్నా. కాబట్టి మీరు ఏదైనా సలహాలు ఇచ్చినారంటే కూడా డిఫరెంట్గా కూడా చేద్దాము. ఆ కంటెంట్ ప్రకారం చేస్తే మీకు ఏమైనా నచ్చుతుందేమో చూద్దాము. మొత్తానికి ఇది ఈరోజు లాగు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.